వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి చదువుకుంటా మీకోసం మరో కొత్త ప్రాపర్టీ ఈస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లిలో వస్తుందండి. రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1.2 కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది. మీరు చూస్తున్నారు కదా 30 ఫీట్ రోడ్స్లో మంచి లొకేషన్లో చాలా బాగా వస్తుందండి ఇండిపెండెంట్ హౌస్ అయితే. మీరు చూస్తున్నారు కదండి 30 ఫీట్ 40 ఫీట్ రోడ్స్లో చాలా బాగా వస్తుంది. మీరు ఈ చూస్తున్న రోడ్ అయితే 40 ఫీట్. అదేవిధంగా మనకి ఇంటి ఎదురుగా ఉన్న రోడ్ అయితే 30 ఫీట్ రోడ్ వస్తుంది. ఈ సైడ్ సౌత్ సైడ్ 40 ఫీట్. ఈ ఇండిపెండెంట్ హౌస్ 165 స్క్వేర్ యార్డ్స్లో 30/55 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్, 30/50 డైమెన్షన్స్తో చాలా మంచి లొకేషన్లో అయితే వస్తుందండి. సో ఈ వీడియోలో నేను మీకు ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అలాగే ఈ ఇండిపెండెంట్ హౌస్ పిక్చర్స్ కూడా నేను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను, అవి కూడా మీరు చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఛానల్లో మీరు మొదటిసారి వచ్చింటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను రెగ్యులర్గా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి తప్పకుండా చెక్ చేయండి, మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్ తప్పకుండా ఉంటుంది. సో ఇక్కడ డిలే చేయకుండా మన ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మీరు చూస్తున్నారు కదా ముందుగా మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది 165 స్క్వేర్ యార్డ్స్లో చాలా మంచిగా వచ్చిందండి. 30 ఫీట్ బై 55 30/50 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు గమనించినట్టయితే మనకి ఈస్ట్ సైడ్ ఇంకా సౌత్ సైడ్ రెండు వైపుల రోడ్డు ఉంది. ఈస్ట్ సైడ్ వచ్చి 30 ఫీట్ వస్తుంది, సౌత్ సైడ్ వచ్చి 40 ఫీట్ వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి 3 బెడ్రూమ్ ఎలా వచ్చిందనేది నేను మీకు తప్పకుండా చూపిస్తాను. అంతకంటే ముందు మీరు గమనించినట్టయితే మనకి ఇంటి ఎలివేషన్లో కూడా మనకి 3 to 4 కలర్స్ యూస్ చేసి చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి హెడ్ రూమ్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. వర్షం నీళ్ళు కిందికి రాకుండా ప్రివెంట్ చేస్తుంది హెడ్ రూమ్. సో ఇప్పుడు ముందుగా నేను మీకు గేట్ చూపిస్తూ లోపలికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇండిపెండెంట్ హౌస్లో ర్యాంప్ అనేది ఈ విధంగా వస్తుంది. కాంక్రీట్ ఇంకా డ్యూయల్ కలర్ గ్రానైట్ యూస్ చేసి చాలా బాగా వస్తుంది. 10 ఫీట్ వైడ్ ఉన్న గేట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకెళ్తున్నాను. అదేవిధంగా మీరు పార్కింగ్ స్పేస్ కూడా గమనిస్తే మిడ్ సైజ్ ఎస్యూవీ ఏదైనా క్రెటా లాంటి కార్ ఏదైనా మనం పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. 16/15 డైమెన్షన్స్తో ఉన్న పార్కింగ్ స్పేస్ ఇది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఈ విధంగా బోర్వెల్ అయితే డిగ్ చేశారు. ఇది 300 ఫీట్ డిగ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ చెక్ చేసుకుంటే మనకి ఈ విధంగా 1.5 ట్రాక్టర్ అయితే వాటర్ వస్తుంది. 7,000 లీటర్స్ దాకా కెపాసిటీ అయితే వస్తుంది. అదేవిధంగా మనకి సెట్ బ్యాక్స్ చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ ఈ విధంగా ఆల్మోస్ట్ 3 ఫీట్ అయితే సెట్ బ్యాక్స్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు పార్కింగ్ స్పేస్ చూసుకున్నట్టు వ్యూ అయితే ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఇంటి ఎలివేషన్లో మీరు చూసుకుంటే ముందుగా మనకి ఇక్కడ 2/4 టైల్స్ ఏవైతే ఉన్నాయో అది ఈ విధంగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. క్రీమ్ కలర్ పాలిష్డ్ అయి ఉన్నట్టు చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా చూస్తే మీరు పాలీప్రొపిలీన్ షీట్స్ అయితే వస్తుంది. ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకెళ్లే ముందు స్టేర్స్ కూడా మీరు చూడొచ్చు. స్టేర్స్ మీరు గమనించినట్టయితే మనకి ఈ విధంగా డ్యూయల్ కలర్ వస్తుంది, చాలా బాగా వచ్చి రైలింగ్ స్టీల్ రైలింగ్ కూడా వచ్చి చాలా బాగా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్తాను. లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇండిపెండెంట్ హౌస్ ఎలా వచ్చిందని కూడా నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు ఫాల్ సీలింగ్ గమనించండి, చాలా బాగా వచ్చింది, చాలా ఎక్సలెంట్గా వచ్చింది. ఫాల్ సీలింగ్ అయితే నేను చూడలేదు, చాలా బాగా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ మీరు ఫ్లోరింగ్ కూడా గమనించినట్టయితే మనకి డైమండ్ ప్యాటర్న్స్, 2 డైమండ్స్ అయితే ప్యాటర్న్స్ ఫామ్ అయ్యండి, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, చాలా బాగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు, చాలా బాగా కనిపిస్తుంది. ఇంటి లోపలికి నేను తీసుకెళ్తున్నాను. ఇంటి లోపలికి వెళ్ళగానే మీరు గమనిస్తే నార్త్ సైడ్లో మనకి ఒకటి 6/4 డైమెన్షన్స్తో ఒకటి యూపీవీసీ విండో అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి టీవీ యూనిట్ అనేది మనం ఆల్మోస్ట్ మనకి నచ్చినట్టుగా 75 ఇంచ్ టీవీ కూడా పెట్టుకోవచ్చు, 85 ఇంచ్ టీవీ కూడా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, అంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా సీటింగ్ కెపాసిటీ వరకు వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకి ఇక్కడ ఒక 3 పర్సన్ సోఫా వస్తుంది, అక్కడ కూడా ఒక 3 పర్సన్ సోఫా వస్తుంది. 5 to 6 మెంబర్స్ 7 మెంబర్స్ కూర్చునేంత కెపాసిటీ అయితే చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు డైనింగ్ రూమ్తో పాటు నేను మీకు పూజా రూమ్ కూడా చూపిస్తాను. మీరు ఆర్చ్ కూడా గమనించవచ్చండి, మనకి ఈ విధంగా వుడ్ ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు లోపల తీసుకొని వెళ్ళి మీకు పూజా రూమ్ అదేవిధంగా కిచెన్ ఎలా వచ్చిందనేది కూడా చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి డైనింగ్ స్పేస్ అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు, కానీ డైనింగ్ స్పేస్ ఇది మనకి 6 పర్సన్ రౌండ్ టేబుల్ అయినా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే రెక్టాంగిల్ టేబుల్ అయినా వేసుకోవచ్చు. 4 పర్సన్ ఈజీగా పడుతుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇక్కడ చూస్తే మీరు హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఇక్కడ వస్తుందండి. ఇక్కడ చూడొచ్చు, మీరు హ్యాండ్ వాష్ యూనిట్ అయితే ఈ విధంగా ఇక్కడ వస్తుంది. క్రాకరీ అంతా ఇక్కడ పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు ముందుగా పూజా రూమ్ చూపించి తర్వాత కిచెన్ రూమ్ చూపిస్తాను. పూజా రూమ్ ఈ విధంగా వస్తుందండి.
ఒకరు కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అదేవిధంగా ఇక్కడ మీరు గమనిస్తే మనకి పూజా రూమ్ అనేది ఇక్కడ వస్తుందండి. ఇక్కడ మీరు గమనిస్తే మన కిచెన్ రూమ్ అనేది ఈ విధంగా వస్తుంది. 7 feet హైట్ వరకు టైల్స్ వచ్చి మనకి చాలా బాగా వచ్చింది. స్పేస్ కూడా చాలా బాగా వస్తుంది. కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. స్టోరేజ్ కూడా బాగా వస్తుంది. రెఫ్రిజిరేటర్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు, ఇక్కడ కనెక్షన్ పెట్టుకొని అటువైపు పెట్టుకోవచ్చు, లేదా రెఫ్రిజిరేటర్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి కిచెన్లో నుంచి ఈస్ట్ సైడ్ యాక్సెస్ కూడా వస్తుందండి. ఈ సైడ్ ఇలా మిడ్ సైజ్ డోర్ ఒకటి వస్తుంది. అదేవిధంగా టైల్స్కి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్, అదేవిధంగా చిమ్నీ కోసం పోర్ట్స్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. మనకి ఈ విధంగా కిచెన్లో వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా చాలా మంచిగా వర్క్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్, మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను. మనకి ఈ ఇండిపెండెంట్ హౌస్లో మొత్తం 3 టాయిలెట్ బాత్స్ వచ్చాయి. ఇండియన్ స్టైల్ కామన్ టాయిలెట్ ఇది. అదేవిధంగా 2 బెడ్రూమ్స్లో 2 అటాచ్ టాయిలెట్ బాత్స్ అయితే వచ్చాయి. ముందుగా నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడొచ్చండి మీరు. ఈ విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఒక డైమండ్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది, ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రూమ్ అనేది చాలా స్పేషియస్గా వస్తుంది. క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు అండి. ఇటువైపు క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు. క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్న తర్వాత కూడా ఇక్కడ మనకి స్టడీ టేబుల్ అయితే వస్తుంది, ఎలాంటి ఇబ్బంది లేదు. 4x4 డైమెన్షన్స్తో యూపీవీసీ విండో చాలా బాగా వచ్చింది. షెల్ఫ్స్ కూడా చాలా మంచిగా వచ్చింది అండి. అన్ని ఆర్గనైజ్డ్ ఫామ్లో పెట్టుకోవచ్చు. మీకు ఇక్కడ గమనిస్తే మనకి ఇది 5.5x4.5 డైమెన్షన్స్తో టాయిలెట్ బాత్ అయితే వచ్చింది. ఫాల్ సీలింగ్లో కూడా లైట్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మాస్టర్ బెడ్రూమ్ తీసుకువెళ్ళి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎలా వచ్చిందో నేను మీకు చూపిస్తాను. అదేవిధంగా వెళ్ళే ముందు మీరు ఇక్కడ చూస్తే ఓవర్ హెడ్ స్టోరేజ్ అయితే వస్తుందండి. ఈ విధంగా ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ లోపల తీసుకొని వెళ్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నారు కానీ మనకి ఇది ఆల్మోస్ట్ 14x15 డైమెన్షన్స్ దాకా వస్తుంది. 14x13 డైమెన్షన్స్ దాకా వస్తుంది. ఇది మీరు చూసుకున్నట్టయితే మనకి యూపీవీసీ విండో ఇక్కడ ఒకటి 6x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా అల్మారా స్పేస్ వచ్చి షెల్ఫ్స్ కూడా వచ్చి చాలా బాగా వచ్చింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఈ విధంగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మీకు అటాచ్ టాయిలెట్ బాత్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. ఇది కూడా మనకి ఆల్మోస్ట్ డైమెన్షన్స్ వచ్చి 6x4 డైమెన్షన్స్ దాకా వచ్చింది. చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు ఇంతసేపు 2 BHK ఈస్ట్ సౌత్ కార్నర్లో 165 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి రాంపల్లిలో వస్తుంది. రాంపల్లి నుంచి మనకి కేవలం 1.2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ ఉంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చి మనకి 90 lakhs కోట్ చేస్తున్నారు ప్రైస్. టోటల్ 1450 SFT ఉన్న ఇండిపెండెంట్ హౌస్, ఈస్ట్ సౌత్ కార్నర్ ఇండిపెండెంట్ హౌస్. ఇది సౌత్ సైడ్లో 40 feet, ఈస్ట్ సైడ్లో 30 feet రోడ్స్ వచ్చి చాలా బాగా కనిపిస్తుంది ఇండిపెండెంట్ హౌస్ కూడా. మీరు హోమ్ లోన్స్ కోసం చూస్తున్నా కూడా ఈ ఇండిపెండెంట్ హౌస్ పైన 70 to 80% హోమ్ లోన్ అయితే వస్తుంది. చాలా మంచి లొకేషన్లో అన్ని వైపులా ఇల్లు ఉండి చాలా మంచిగా ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మీరు సైట్ విజిట్ చేయాలనుకుంటే నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. నేను సైట్ విజిట్ చేసి మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను. అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ మన ఛానల్లో రెగ్యులర్గా నేను తీసుకొస్తున్నాను. మీకు నచ్చినట్టు ఇండిపెండెంట్ హౌసెస్ నా ఛానల్లో చెక్ చేయండి. డీటెయిల్స్ తోటి నేను కాంటాక్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ సైట్ విజిట్ చేస్తాను. మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.